హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్. ఈరోజు వచ్చి నేను కాయిన్ డీసీఎక్స్లో డిపాజిట్ని చూపిస్తాను. నేను కాయిన్ డీసీఎక్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కాయిన్ డీసీఎక్స్ మన ఇండియాలో వర్క్ అవుతుంది. ఐఎన్ఆర్ మనం డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో కేవైసీ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కంప్లీట్ చేశాను నేను. అలాగే నేను ఇంతకుముందే కాయిన్ డీసీఎక్స్ అనేది వాడాను అనమాట. ఇప్పుడు నేను ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తున్నాను. యాడ్ ఐఎన్ఆర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను 100 రూపీస్, మినిమం 100 రూపీస్, మనం 100 రూపీస్ కానీ డిపాజిట్ చేయొచ్చు. నేను ఫోన్పే అనేది ఇది ఉంది కదా, ఆల్రెడీ నా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్పే అనేది ఉంది. నేను పే అని ఇట్లా నొక్కుతున్నాను. ప్రాసెస్ అవుతుంది. డైరెక్ట్ నా ఫోన్పే అనేది ఓపెన్ అయిపోతుంది. నేను పిన్ పే చేస్తున్నాను. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది. చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. 100 రూపీస్తో కానీ మనం ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. కాయిన్ డీసీఎక్స్లో చూడండి, ఇన్స్టాంట్గా 100 రూపీస్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. డిపాజిట్ అని ఉంది కదా, చూడండి. ఇక్కడ మినిమం విత్డ్రాల్ కానీ తీసుకున్నాను నేను 100 రూపీస్. చూడండి, విత్డ్రాల్ కానీ తీసుకున్నాను. 100 రూపీస్ డిపాజిట్ చేయొచ్చు. 100 రూపీస్ నేను విత్డ్రాల్ కానీ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏ కాయిన్ మీద బై చేస్తున్నానో నేను ఈ కాయిన్ అనేది, స్మాల్ కాయిన్ అనేది ఒకటి ఉంది. మనము ఎప్పుడైనా స్మాల్ కాయిన్ బై చేయాలంటే రిస్క్తో కూడుకున్న పని. అయినా నేను స్మాల్ కాయిన్లో ఎక్కువ బై చేస్తాను, ఎందుకంటే వస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. దానికోసమే మనం సింపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఇంకొక 100 డిపాజిట్ చేస్తాం, ఎందుకంటే జిఎస్టీ ఉంటుంది కాబట్టి మినిమం 100 రూపీస్ బై చేయమంటుంది కాయిన్స్, 100 రూపీస్వి. కానీ అక్కడ జిఎస్టీ అవి కట్ అవుతాయి కాబట్టి 100 రూపీస్ కాదు. అందుకోసమే నేను ఇంకొక 100 అనేది బై చేస్తున్నాను. ఈజీగా సింపుల్గా మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఈజీగా సింపుల్గా బై చేయొచ్చు అనమాట. ఫోన్పే ద్వారా చాలా సింపుల్గా బై చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. చూడండి, వితిన్ సెకండ్స్లో బై అయిపోతుంది అనమాట. చూడండి, 200 అయింది. నేను ఇప్పుడు ఆ కాయిన్ ఇక్కడ చూడండి, నేను లో కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. మార్కెట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేశాను. ఈడ పైన ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈడ ఇది అనేది ఎల్టీపీ అనేది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, అది ఎల్టీపీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను నేను. అప్పుడు లో కాయిన్ అనేది, ఇక్కడ తక్కువ ప్రైజ్ ఉండే కాయిన్ అనేది మనకు ఇక్కడ పైనే కనపడుతుంది అనమాట. నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను. బై మీద క్లిక్ చేశాను. ఇప్పుడు 100% ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు 200 అమౌంట్ ఉంది. మినిమం మనము 100 రూపీస్ కంపల్సరీగా కాయిన్స్, ఏదైనా కాయిన్ బై చేయాలంటే 100 రూపీస్ పైనే ఉండాలి. జిఎస్టీ అవి ఇవి పోతాయి కాబట్టి ఇంతకుముందు నాతో ఓన్లీ 100 రూపీస్ ఒకటే ఉంది, అందుకోసమే బై కాలేదు. మీరు ఏమన్నా 100 రూపీస్ వర్త్ గల కాయిన్ ఏమన్నా బై చేయాలనుకుంటే మీరు 101, 102 అట్లా డిపాజిట్ అనేది చేసుకోండి. కాయిన్ డీసీఎక్స్లో ఈజీగా మనము డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓన్లీ 100 రూపీస్ ఉన్నా చాలు. 100 రూపీస్తోనే మనము కాయిన్స్ అనేవి ట్రేడింగ్ చేయవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. నేను ఈ కాయిన్ అనేది బై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది నేను ఎంచుకున్న కాయిన్. మీరు ఇదే కాయిన్ ఏం బై చేయాల్సిన పని లేదు. మీకు నచ్చినవి బై చేయండి, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. నాకు ఎన్ని కాయిన్స్ వచ్చాయో చూడండి, ఇక్కడ ఉంది కదా ఎన్ని కాయిన్స్, ఇవి చూడండి. ఒకవేళ ఇది కాస్ట్ పెరిగిందనుకో, మినీ కాయిన్స్ అనేది ఎక్కువతో రిస్క్తో కూడుకున్న పని. మనం మినీ కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, ఆ వర్త్ మనకు అవసరం లేదు అన్న డబ్బుతోనే మనము ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అలాగైతేనే మనము
ఇన్వెస్ట్ చేసినా పోయినా మనం బాధపడాల్సిన పని లేదు. చిన్న అమౌంట్, ఎక్కువ అమౌంట్ పెట్టకుండా చిన్న చిన్న అమౌంట్లు పెట్టాలి. ఒకవేళ ఇది 50% అట్లా పడిపోయింది అనుకోండి, మళ్ళీ అప్పుడు బై చేయడానికి ట్రై చేయాలన్నమాట. మార్కెట్ క్యాప్ కానీ ఇప్పుడు చూద్దాము, మనము దీన్ని చూద్దాము. ఇది ట్రేడింగ్ ఎప్పుడు ఎలా ఉందనేది చూడండి. హై అనేది ఇక్కడ హై అనేది ఉంది, ఇక్కడ ఉంది హై. ఇది వచ్చి ఎంతతో ఉందంటే 0.50. ఇక్కడ చూడండి, ఇక్కడ 0.5014145తో ఉందన్నమాట. ఇది హైలో అక్కడ ఉంది. మనం ఇప్పుడు లో అనేది మన దీడుంది, ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు మనం బై చేసింది ఇదనమాట, 0.6076 అనమాట, 76 అనమాట. మనం ఒకవేళ ఇది హైకి వెళ్ళాం మనకు డబుల్ అమౌంట్ రిటర్న్ అనేది వస్తుందన్నమాట. ఇది మార్కెట్ క్యాప్ మనం చూసుకొని బై చేస్తే ఎప్పటికైనా చూడండి. ఇంకా హై అనేది ఉంది, ఇంకా హైగానే వెళ్ళింది ఇది. ఇంకా చూద్దాము చూడండి. ఇది ఇంకా హై వెళ్ళింది, 502 ఉందన్నమాట. ఇక్కడ ఇంకా వెళ్ళిందో లేదో చూద్దాము. ఇంకా హై ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి లో పడిపోయినాయి కాయిన్స్. ఈ కాయిన్స్ మనం బై చేస్తే ఒకవేళ రిటర్న్ అనేది వస్తే మనకు హైకి వెళ్తుంది అనమాట. చూడండి 5044 అనేది ఉంది. ఇంకా చూద్దాము, ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ 507 అనేది ఉంది, 0.507కి వచ్చింది. ఇంకా ఉందేమో చూద్దాము. అదే ఫ్రెండ్స్, అదే 507తో ఉందన్నమాట. ఒకవేళ మనం అది రీచ్ కావచ్చు, పడిపోవచ్చు, రీచ్ కావచ్చు, రీచ్ కాకపోవచ్చు అనమాట. ఇది మన ఇప్పుడు మనకి 607 అని ఉంది. అది హైయెస్ట్ వచ్చి 507 కార్డ్ ఉందన్నమాట. ఒక 2-3 జీరోలు తగ్గిపోయినా మనకు హై రిటర్న్స్ అనేవి వస్తాయన్నమాట. చూడండి, ఇక్కడ 24 అవర్స్లో హై అనేది కానీ ఉంది, లో ఎంత అయింది, హై ఎంత అయింది అనేది కానీ ఇక్కడ ఉంటుంది. మార్కెట్ ట్రేడింగ్ ఎంత జరుగుతుంది, ఏ టైంలో అనేది కానీ ఇక్కడ ఉంది. ఆర్డర్స్ కానీ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి ఇలా ఏ కాయిన్స్ బై చేస్తున్నానో కానీ మీకు వీడియో చేయగలుగుతాను. బాయ్ ఫ్రెండ్స్.